ఈ రోజు మన ఇంటి ఎదురుగా ఉండే పార్కింగ్ ప్లేస్ లో 6 టిప్పులు మట్టి అయితే తోలిచిన. ఈ పార్కింగ్ ప్లేస్ కువైట్ నుంచి ఇండియాకి వచ్చినప్పుడు 2023లో అయితే నేనైతే కట్టించిన. ఇంకా లోపల మట్టి లెవెల్ చేసేదానికి ముగ్గురు అయితే వచ్చినారు. వాళ్ళకు మందల ఇది అని చెప్పేసి ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఇంకా వీళ్ళని పనులు అయితే మళ్ళీ వరలక్ష్మి వ్రతానికి సామాన్లు కావాలంటే ఇంకా రెడీ అయినా. ఇంకా మన బ్రేక్ఫాస్ట్ ఓట్ మిల్ అయితే తిని ఇంకా బుల్లెట్లు అయితే బయలుదేరినాము. రోన్ దూరం పోయినాక మళ్ళీ బుల్లెట్ పక్కన పెట్టి కార్లో ఎక్కిన. ఒక రోంత ముందుకు పోతానే మనకు కరపచ్చికాయలు అయితే కనపోయినాయి. 5 కేజీలు ఇచ్చి 100 అంట. ఈ సంవత్సరం ఈ జాతి అంతరించిపోయింది అనుకున్నాము. ఒక 5 కేజీలు తీసుకున్నాం. వరలక్ష్మి దేవి వ్రతానికి కావాల్సిన సామాన్లు, ఇంట్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ మొత్తం అన్ని తీసుకుని కార్ డిక్కీలో అయితే వేసేసిన. ఈ సరుకుల కోసం మనం పోయింది. ఈ పీట చూడండి, వరలక్ష్మి దేవిని కూర్చొని పెట్టే పీట భలే అయితే ఉంది. వెండి పీట 500 అంట. ఆ సామాన్లు ఆడబెట్టి ఇంకా మట్టి పోచేది అయిపోయిందా లేదని ఈడుకొచ్చి చూస్తే ఓయమ్మా రగలు దిగినారు. ఏందిరా స్వామి అని అదరాబద్రా లోపలికి వచ్చి చూస్తే ఆ ప్లేస్ లో గడ్డి అయితే ఉంది. దాన్ని పక్కన పెట్టి కుళ్ళిపోయిన గడ్డి అయితే రగలు పెట్టేసిన. ఆడికి మట్టి కూడా లెవెల్ చేసేసినారు. అయిపోయింది. ఇంకా ఆ నుంచి అప్పటికప్పుడు తోటకాడికి పోయి 2 గంపలు అయితే ఆకులు కోసినాం. ఎన్ని డ్యూటీలు ఉన్నాయి, ఈ డ్యూటీ మటుకు మనకు తప్ప. ఇంకా ఆ తమలపాకులు ఇంటికాడ అయితే పెట్టేసి మళ్ళీ ఇంకా జిమ్ కి అయితే బయలుదేరిన. ఆ డ్యూటీలో మళ్ళీ ఈ డ్యూటీ.